లక్ష్మి గారు ఇలా 800 ఉందండి వీడియోస్, పరిస్థితి. అమ్మాయిల వీడియోస్ 800 800 మస్తాన్ సాయి. వీడియోస్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నారంటే అసలు ఇప్పుడు మస్తాన్ సాయి లాంటి వాళ్ళు ట్రాప్ చేయడం కాదండి, అమ్మాయిలు ఎందుకు ఇలా డ్రగ్స్ వైపుకి అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకు ఇలా ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు? ముగ్గురు అమ్మాయిలు అయితే పని ట్రాప్ చేశాడు అనుకోవచ్చు. 800 వీడియోస్. 800 వీడియోస్ అంటే ఎలా వెళ్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? లక్ష్మి గారు పొద్దున్నుంచి వాపోతున్నారు, అసలు ఆవిడ గగ్గోలు పెట్టేస్తున్నారు, ఈ సహజీవనాలు ఏంటి, ఈ రిలేషన్షిప్ ఏంటి అని చెప్పేసి ఆవిడ అంటున్నప్పుడల్లా మనం ఏంటి ఒక లాయర్ అయ్యి ఉండి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాం, కానీ వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈ రోజు 800 లాయర్ వీడియోస్ అంటే. మీన్స్ మ్యామ్ we have అంటే ఫాలోయింగ్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ వ్యాలిడ్ అన్నారు. ఇప్పుడు పిల్లలు ఉండి ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఇద్దరు సొసైటీలో పెళ్లి చేసుకుంటే అదే పెద్ద బర్డెన్ అవుతుంది, లేకపోతే మనకు ఎవరైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ వయసులో బాగాలేదన్నప్పుడు ఏదో కలిసి ఉండండి అప్పుడప్పుడు అనేసి అలాగ కోర్టు ఏదైనా సపోర్ట్ చేస్తుంది. కానీ మీ ఇష్టానుసారంగా కలిసి ఉండండి, ఇష్టమైన చోట కలిసి ఉండండి, రోడ్డు పక్క ఇద్దరు ఉండండి, ఎంతమందితోనైనా వెళ్ళండి, వైఫ్లను వదిలేయండి, పిల్లల్ని వదిలేయండి, సమాజాన్ని భ్రష్టు పట్టించండి అనేసి అడ్వకేట్ సపోర్ట్ చేయరు. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక మేలు ఫిమేల్ మధ్యన, ఒక బాయ్ గర్ల్ మధ్యన జరుగుతుంది కాబట్టి ఇద్దరు లైఫ్ సమాజంలో ఉంటారు కాబట్టి ఇద్దరు కూడా సమాజానికి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈ ఇద్దరు వల్ల ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ దెబ్బతింటుంది కాబట్టి లివ్ ఇన్ రిలేషన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆలోచించుకొని చేయండి అని అంటున్నాం. అంతకు మించి లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను అనట్లే. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరికైతే పరిస్థితుల్లో దానికి అనుకూలిస్తాయి వాళ్ళు ఉంటే తప్పలేదు. పైగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో పని చేసుకుంటూ జనరల్ గా ఇప్పుడు సపోజ్ ఒక డైవర్సీ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, కొంత వయసు అయిపోయింది, వాళ్ళకి ఒక సైకలాజికల్ సపోర్ట్ కావాలి, లేకపోతే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఒక ఫిజికల్ నీడ్ ఉంటుంది, లేకపోతే సెక్యూరిటీ అనేది ఒకటి కావాలనుకుంటారు. సో ఒకళ్ళ కంట్రోల్లో ఉన్నంత వరకు అది లివ్ ఇన్ రిలేషన్షిప్ కింద వస్తుంది. వేరే వేరే చోటు ఉన్న కలిసి మనసులు కలిసి శరీరాలు కలిసి ఒక సహజీవనం చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది కొద్ది కాలం ఉండొచ్చు, తర్వాత పిల్లలకు తెలిసిపోతే లేకపోతే ఏదైనా అయితే కూడా వాళ్ళు ఎవరి జర్నీ వాళ్ళు ఉండొచ్చు. పెళ్ళి అయితే మళ్ళీ అది ఒక సోషలాజికల్ అదేంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దాన్ని తెంచుకోవాలనుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలా ఉండొచ్చు అన్న తప్పిస్తే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, వేరొకరితో అఫైర్ ఉండి ఎంగేజ్మెంట్లు చేసుకుని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు అందులో ఉండి ప్రాబ్లం క్రియేట్ చేసుకున్న వాళ్ళ గురించే మాట్లాడుతాం తప్పిస్తే అందులో ఉండి హ్యాపీగా ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం. ఎందుకంటే వాళ్ళు బయటికి రారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉంటుంది. లేకపోతే కామ్గా విడిపోతారు, లేకపోతే కామ్గా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఓహో మేము లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాం, మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం, మేము రెస్టారెంట్కి వెళ్ళాం, మేము షాపింగ్కి వెళ్ళాం అనేసి అన్ని కూడా ఇన్స్టాలోనో యూట్యూబ్ లోనే పెట్టేసుకుని ఏదైనా తేడా వస్తుంది బయటకు వచ్చి గగ్గలు పెట్టే వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. లక్ష్మి గారు మనం చూస్తూనే ఉన్నాం, అందరూ యూతే కనిపిస్తూ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు. అంటే దేశం అభివృద్ధి చెందాలంటే యూత్ ఉండాలి అన్నారు. దేశం చెడిపోవాలన్నా కూడా యూతే ఉండాలి. ఏమనంటే వెస్టర్న్ కల్చర్ అంటారు, వెస్టర్న్ కల్చర్ లో అందరూ ఇలా ఉన్నారా, ఇలా నడుస్తున్నారా, ఇట్లా జీవితాలు పాడు చేసుకుంటున్నారా? పొద్దున్న లేసి అర్రబర్ర అనుకుంటే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ట్రావెలర్ గా యూట్యూబర్ గా చేపలు పట్టే వాళ్ళు, చేపలు పట్టే ఏ పని చేసుకునే వాళ్ళు వెస్టర్న్ కంట్రీలో ఆ పనిలో బిజీ ఉంటారు. వీకెండ్ ఖాళీగా ఉంటారు, ఏదో తింటారు ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తారు, మేబీ ఆ లైఫ్ వెళ్ళిపోతుంది. వీళ్ళు 24 hours ఇదేనా? అవును, ఉద్యోగాలు చేస్తున్నామని ఊర్లో చెప్పొచ్చు, ఇక్కడ ఏదో పనులన్నీ చేసి ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తే మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ చేసే ఏదో పనులన్నీ ఇదే. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ అంటే ఒకప్పుడు సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, ఒక హైఫై సొసైటీలో కనిపించేది. కానీ ఇప్పుడు అది మిడిల్ క్లాస్ కి కూడా పాకింది. చూసారా, కొంత డబ్బులు ఉండి కాస్త అమ్మా నాన్న డబ్బులు ఇచ్చేసి హైఫై సొసైటీ వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళ మీద ఎప్పుడు మీడియా ఫోకస్ ఉంటుంది, వాళ్ళ మీద ఎప్పుడు కెమెరా. ఇంతగా మిడిల్ క్లాస్ ఈ డ్రగ్స్ ఊబిలో సప్లై డిమాండ్ ఉంది కాబట్టి సప్లై ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు డిమాండ్ తక్కువ ఉండేది. మీరు అన్నట్టు మేబీ హై క్లాస్ వాళ్ళు తీసుకునేవారేమో, అందుకే డిమాండ్ తక్కువ ఉండేది, కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు లోయర్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కాబట్టి సప్లై పెరిగింది, డిమాండ్ పెరిగింది, రేట్ తగ్గింది. అది కూడా కరెక్టే కావచ్చేమో. కానీ ఇలా డ్రగ్స్ దందా ఈ రేంజ్ లో పెరిగిపోతున్నప్పుడు అసలు దీన్ని ఎలా చూడాలి? పోలీసులు, ప్రభుత్వం ఎలా అణచివేయాలి? ఏం చెప్తాం? పోలీసులు, పేరెంట్స్, కోర్టులు చేసేదానికంటే కూడా ఎవరికి వాళ్ళలో ఒక యూత్ లో కూడా ఒక చేంజ్ రావాలి. మనం చేంజ్ రావాలి అనుకుంటే ఈ రకం చేంజెస్ వస్తున్నాయి.
అవును, విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. మనం ఇవన్నీ కూడా మనం ఏం చేసే పరిస్థితి లేదు. అయితే ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎవరి విషయాలు ఏం బయటపడతాయి అనేది అయితే మనమైతే చెప్పలేము. 800 అమ్మాయిల వీడియోస్, ఫొటోస్ అనేది అసలు అన్బిలీవబుల్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ కానీ నిజంగా అదే ఒకటి జరిగితే మనం ఏంటి? ఆలోచించవలసింది ఏంటంటే, ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే, అందరు అమ్మాయిల్ని కాదండి, అందరు అమ్మాయిలు అనకండి, నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. ఎవరైతే ఇలాంటి వాటితో కొల్యూడ్ అయి ఉన్నారో, పర్సన్స్ తో ఎవరైతే ఇలాంటి వాటిలో చిక్కుకున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మీకు కనీసం అర్థం కావట్లేదు? మీ భవిష్యత్ ఏంటి? తాత్కాలికమైన ఎంజాయ్మెంట్ కోసం ఎందుకు చూసుకుంటున్నారు? లాంగ్ రన్ లో వచ్చే జబ్బుల గురించి కానీ, లాంగ్ రన్ లో అయ్యే డామేజెస్ గురించి కానీ, పేరెంట్స్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ ఎందుకు ఆలోచించట్లేదు? సో సొసైటీలో ఇంకా సరైన అవగాహన లేదా? కార్పొరేట్ స్కూల్స్ లో కూడా దీని గురించి ఏం చెప్పట్లేదా? ఈ స్కూల్ ర్యాంక్స్ ఏం చదువుతున్నారు? స్కూల్స్ లో చెప్పడం ఏంటి లక్ష్మి గారు? ఈ మధ్య కొన్ని స్కూల్స్ లో డ్రగ్స్ లాంటివి, సిగరెట్స్, మందు బాటిల్స్ బయటపడ్డాయి. ఏపీ తెలంగాణలో స్కూల్స్ లో అంటే చెప్పడం అంటే చాలా ఆశ్చర్యం ఎక్కడైతే వేసింది. స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వాలో, లైఫ్ ఎడ్యుకేషన్ కూడా 8th 9th క్లాస్ లోనే స్టార్ట్ అవ్వాలి. అక్కడ ఎక్కడ కూడా టీచర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ క్లాస్ లోకి వెళ్తున్నప్పుడు, క్లాస్ లో నుంచి వస్తున్నప్పుడు కూడా చెక్ చేయడం అనేది చాలా అవసరమేమో అనిపిస్తుంది. అవసరం అయితే 1 hour ఎక్కువ పెట్టి, ఎందుకంటే ప్రతి క్లాస్ లోనే 30-40 మంది ఉంటారు కాబట్టి కార్పొరేట్ స్కూల్లో ఆ పిల్లల బ్యాగ్స్, వాళ్ళ పాకెట్స్ కూడా చెక్ చేయడం చాలా అవసరం. అలాగే గేట్ల దగ్గర కూడా పిల్లల్ని ఎవరు అన్నోన్ పర్సన్స్ రావడము, అన్నోన్ పర్సన్స్ వెళ్ళడము కూడా, ఇవన్నీ కొంచెం మేజర్ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం రిస్ట్రైన్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇవాళ రేపు మనం యూత్ అనుకుంటున్నాం కానీ ఐ థింక్ సో ఇది స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది, 8th 9th క్లాసెస్ నుంచి. సో 4 పిల్లలు కలిసి ఒక చోట నిలబెడితే, టీనేజ్ పిల్లలు ఎక్కడైనా రోడ్ల పక్కన కానీ, పార్కుల దగ్గర కానీ, స్కూల్ బ్యాక్ సైడ్ గా నిలబెడితే, అమ్మ ఇక్కడ ఏం స్మెల్ వస్తుందో అని భయం వేస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది, అక్కడెక్కడ పిల్లలు వస్తుంటారు బండ్లా చేస్తే. చాలా సార్లు నేను, మా జూనియర్, మా శ్రవంతి అని మీ ఇద్దరం కలిసి మొబైల్ కాల్ చేస్తే అక్కడి నుంచి ఎన్నో సార్లు మొబైల్ వ్యాన్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఎల్లగొట్టడం జరిగింది. సో కాలేజ్ లో కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకుంటారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి అందరూ, పేరెంట్స్ అందరికీ బాధ్యత ఉంది లక్ష్మి గారు. ఈవెన్ ఇప్పుడు ఎలా అంటే, ఈ ఒక అమ్మాయి అబ్బాయి ఒక చోట నిలబడి మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది, మన పిల్లలు కాకపోయినా కూడా. అంటే అది ఫస్ట్ టైమే కావచ్చు, అప్పుడు మనం బెదిరిస్తే కూడా వాళ్ళు మళ్ళీ దాని జోలికి వెళ్ళకపోవచ్చు. అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఒక అబ్బాయి అమ్మాయికి తీసుకొచ్చి ఏమిస్తున్నాడో, అమ్మాయి అబ్బాయికి తీసుకొచ్చి ఏమిస్తున్నాడో కూడా తెలియనంత ఇదిగా ఉంది. అలాగని పిల్లలను కలిసి తిరగొద్దు, కలిసి మాట్లాడొద్దు అనే రోజులు కావు ఇవి. సో మనం ఫ్రీగా వదిలేస్తాం కానీ అట్ ద సేమ్ టైం మానిటరింగ్, తర్వాత స్కూల్స్ లో, ప్రైవేట్ ప్లేసెస్ లో, రెస్టారెంట్స్ లో ఎక్కువ రెస్క్ చేయడం వల్ల ఏంటంటే, రెక్కి చేయడం వల్ల ఈ రెస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం మనం అవాయిడ్ చేయొచ్చు. లావణ్య అరెస్ట్ అయిందని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే, కొంతమంది ఏమో అరెస్ట్ కాలేదు అని చెప్పేసి మనకి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒకసారి ట్రై చేస్తాము. ఇప్పటికి 2 సార్లు మేము కాల్ చేసినా కానీ లావణ్య కాల్ అటెండ్ చేయట్లేదు. మరి తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మాకు తెలీదు. నిజంగా అలాంటిది జరిగితే మాత్రం కేసు చాలా పెద్ద టర్న్ తీసుకున్నట్టే అవుతుంది. ఇంకా చాలా మంది బయట, అంటే ఎక్కడైనా ఏదో ఒక స్టార్ట్అప్, ఏదో ఒక ముగింపు ఉంటుంది, ఎండింగ్ ఉంటుందండి. ప్రీతి అనే అమ్మాయి విషయం బయటకు వచ్చింది, ఆమెకి 22 ఏళ్ళు. అలా ఇంకొంతమంది చిన్న ఏజ్ వాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా బయట, అంటే పేరెంట్స్ రిస్ట్రైన్ చేస్తారు, మన ఫ్యామిలీ ఎందుకు బయటకు రావాలని చెప్పి. ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, టీచర్స్ అటెంప్ట్ చేస్తున్నారు. అలాంటి జరిగిన చోట కూడా తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు తీసుకురావడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మేము రిలేటివ్స్ లో, ఫ్రెండ్ సర్కిల్ లో, సొసైటీలో ఎక్స్పోజ్ అయిపోతామని. అలాగే డ్రగ్స్ తీసుకుని ఇలా ఏదైనా, ఒకప్పుడు ఏంటంటే ఏదైనా లవ్ చేసేస్తారేమో, వెళ్ళిపోతారేమో అని భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం అందరికీ పోయింది. ఎందుకంటే ఎవరిని చేసుకున్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, అసలు పెళ్లి చేసుకుని ఉంటే బెటరు. కానీ డ్రగ్స్ ఇవి అవి వెళ్లకుండా ఉంటే జాబ్ బాగుండు అనే పరిస్థితుల్లో తల్లిదండ్రులు వచ్చేస్తారు చాలా మంది. ఎవరికాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవట్లేదు, ఎవరికాళ్ళు చెప్పట్లేదు. ఎవరి భయాలు ఎవరు వ్యక్తం చేసుకుంటే ఎక్కడ మనల్ని చీప్ గా తీసుకుంటారు అనేసి ఎవరికాళ్ళు ఒక ఇన్సెక్యూర్ లైఫ్ లో ఎక్కువైపోయినాయి. లక్ష్మి గారు, మనం ఇంకా కూడా డ్రగ్స్ అనుకుంటే దీనికి సంబంధించి పోలీసులు, జైళ్లు, అరెస్టులు ఇక్కడ వరకే మాట్లాడుకుంటున్నాం కానీ ఆ డ్రగ్స్ తీసుకుని దానికి బానిసైన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అండి, రేపు తెలుసేమో ఓల్డ్ ఏజ్ హోమ్లు,
తెలియకుండా రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి చాలా వరకు. కరెక్టే. ఎందుకంటే తెలియకుండా వెళ్ళి పిల్లల్ని రీహాబ్లో వేస్తారు. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారంటే హాస్టల్లో ఉన్నారు అంటున్నారు. అంటే అందరూ అని కాదు, కొన్ని అలా జరుగుతున్నాయి. సో ఎంతమంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళకే తెలుసు పాపం. ఒకళ్ళిద్దరు పేరెంట్స్ని చూసినప్పుడు రియల్ గా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏంటి వీళ్ళకి కర్మ, పిల్లల్ని కానీ ఇంత సంపాదించి ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడుకుంటూ ఏంటి తల్లులకి బాధ అని. తండ్రులు లేని పిల్లలు, తల్లులు మానిటరింగ్ లో ఉన్న పిల్లలు, పెద్ద పెద్ద ఫ్యామిలీ పిల్లలు కూడా కొంతమంది అలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మదర్ని కొడతారు, ఏది ఉంటది తీసుకెళ్ళి అమ్మేసుకుంటారు, ఏది ఉంటది మెడలో చైన్స్ గానీ చేతికి బ్యాంగిల్స్ గానీ ఉంటే లాక్కెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నాయి. ఎవరు బయటకు వచ్చి చెప్పుకుంటారని. అవును. ఇంకొకటి ఏంటంటే, అసలు మెట్రోపాలిటన్ సిటీస్ వరకే ఒకప్పుడు డ్రగ్స్ లాంటివి పరిమితం అయి ఉండేది. ఆ తర్వాత టౌన్స్ కి, ఇప్పుడు పల్లెల్లో కూడా వెళ్ళిపోయాయి గంజాయి. ఇప్పుడు సెల్ ఫోన్ పుణ్యమా అనుకుంటూ సెల్ ఫోన్ యొక్క అంటే చేసే మేలులు అనేవి ఎలా ఉంటాయో తెలియదు. అప్పుడు కూడా మనం బ్రతికేసాం. అప్పుడు ఎవరైనా చనిపోతే తెలిసేది, అప్పుడు ఎవరైనా పుడితే తెలిసేది, అప్పుడు ఏదైనా ప్రాబ్లం యాక్సిడెంట్లు అయితే తెలిసేది. అది హౌ అని మన వెనకాల జనరేషన్ వాళ్ళు అడిగితే మనం చెప్పలేము. సో సొసైటీ ఫోన్ లేనప్పుడు కూడా, అసలు ల్యాండ్లైన్ ఫోన్ లేనప్పుడు అన్నీ జరిగినాయి. ల్యాండ్లైన్ ఫోన్ ఎప్పుడు జరిగినాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉండడం వల్ల ఏమవుతుందని అంటే, ప్రతిదీ ఏది కూడా మెట్రోపాలిటన్ సిటీకి ఒక ఇంటీరియర్, ఒక మారుమూల ఉన్న విలేజ్కి ఎక్కడ డిఫరెన్స్ లేదు. అక్కడ కూర్చుని ఇక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఒకప్పుడు టీవీ ఆన్ చేసుకుని ఆ టైం కూర్చుంటే తెలిసేది. బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్స్, సివిలైజేషన్ డెవలప్మెంట్ వల్ల ఉన్న అనర్థాల్లో ఇవి కూడా కొన్ని అనర్థాలు. ఓకే.